ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తేలుకుట్టిన వ్యక్తిలాగా కిక్కురు మనడం లేదు. ఒక పెద్ద స్కామ్ బయటపడింది. బహుశా ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం కూడా, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి సాహసం చేసి ఉండదు. అధికారం మన చేతుల్లో ఉంది, మనం నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే వాళ్ళే ఎవరు ఉండరు అనుకున్నారో, లేకుంటే ప్రశ్నించి ఏం చేస్తారనుకుంటున్నారో కానీ ప్రభుత్వ పెద్దలు విశాఖపట్నాన్ని కారు చౌకగా ఏకంగా అమ్మకానికి పెట్టేస్తూ ఉన్నారు. ఒక టీసీఎస్ అనే సంస్థను ముందు పెట్టి వేల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపారు. ఉర్సా అనే సంస్థకి 60 ఎకరాలు విశాఖపట్నంలో భూమి కేటాయించారు. ఈ కంపెనీకి సంబంధించి అనేక సంచలనమైన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. సాక్షి మీడియాతో పాటు ది వైర్ సంస్థ కూడా ఈ అంశాలన్నింటినీ వెలుగులోనికి తెచ్చాయి. ఫోటోలు, వీడియోలు, వీళ్ళ అడ్రస్లు, అసలు వీళ్ళు ఎక్కడున్నారు, ఈ కంపెనీ ఎప్పుడు స్థాపితమైంది, కరెక్ట్గా నారా లోకేష్ అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ కంపెనీలు ఎలా పుట్టుకొచ్చాయి, వీటన్నింటికి సంబంధించిన వివరాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. తొలుత ఈ ఉర్సా అనే సంస్థ అమెరికాలో 2024 సెప్టెంబర్ 27న ఏర్పాటైంది అమెరికాలో. అయితే నారా లోకేష్ కరెక్ట్గా నెల రోజుల ముందు, అంటే అమెరికాకు వెళ్ళడానికి నెల రోజుల ముందే ఈ సంస్థ ఏర్పాటైంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లో ఏర్పడుతున్న షెల్ కంపెనీలు, డమ్మీ కంపెనీలు, వేల కోట్ల విలువైన భూముల్ని కొల్లగొట్టడానికి ఏర్పాటవుతున్న కంపెనీలు అని పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ ఉర్సా సంస్థ అమెరికాలో ఏర్పాటైన తర్వాత ఆ ప్రభుత్వానికి కట్టిన పన్ను కేవలం $300 అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో 25,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. పైగా కొంతమంది వెళ్ళారు అక్కడికి, అసలు ఏంటి ఈ ఉర్సా సంస్థ అని. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఉర్సా సంస్థ ఇచ్చిన, అమెరికాలో ఇచ్చిన అడ్రస్ దగ్గర అదొక చిన్న ఇల్లు, మామూలుగా ఒక కుటుంబం నివాసం ఉండడానికి సరిపోయే ఇల్లు మాత్రమే, ఆఫీస్ కాదు. అక్కడ కనీసం ఈ సంస్థకు సంబంధించిన బోర్డు కూడా లేదు. అక్కడ ఎవ్వరూ ఒక్క ఉద్యోగి కూడా లేడు. అంటే కేవలం ఒక అడ్రస్ను చూపించి తొలుత అమెరికాలో ఏర్పాటు చేసి ఇది ఒక పెద్ద అమెరికా సంస్థ అని చూపెట్టి ఆ తర్వాత విశాఖపట్నంలో భూములు కొట్టేయడానికి చాలా దీర్ఘకాలికంగానే ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళారు అన్న ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ అమెరికాలో ఈ డైరెక్టర్లు కూడా, ఈ కంపెనీకి డైరెక్టర్లు స్థాపించిన వాళ్ళుగా చెప్తున్నారు. అమెరికాలో మామూలుగా ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి ఒక ఆయన, వాళ్ళు ఏకంగా 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేసి విశాఖపట్నంలో వేల మందికి ఉద్యోగాలు ఇస్తామనగానే రాష్ట్ర ప్రభుత్వం 60 ఎకరాలు, అక్కడ ఎకరం 50 కోట్లు, అంటే మొత్తం 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ ఊరు పేరు లేని, కనీసం వెబ్సైట్ కూడా లేని ఈ వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధమైందంటే ఇంతకు మించిన దారుణం మరొకటి ఉంటుందా? టీసీఎస్ని ఒక ముసుగుగా చూపించారు. టీసీఎస్కు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి టీసీఎస్కి ఇస్తే ఎవరు ప్రశ్నించరు, ఇంకా ఆ తర్వాత మనం ఎవరికి కావాల్సింటే వాళ్ళకి ఇచ్చేసుకొని టీసీఎస్కి ఇచ్చాము కదా అదే తరహాలో ఇస్తున్నామని చెప్పొచ్చు. టీసీఎస్ అన్నది లక్షల మంది ఉద్యోగులు ఉన్న సంస్థ. మరి ఈ ఉర్సా సంస్థ అసలు ఎక్కడ పుట్టింది, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇదే సంస్థ మళ్ళీ హైదరాబాద్లో కూడా ఆఫీస్ను ఓపెన్ చేసింది. హైదరాబాద్లో ఎక్కడ అంటే 2025 ఫిబ్రవరి 12, అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 12లో హైదరాబాద్లో ఈ కంపెనీ కార్యాలయం రిజిస్టర్ అయింది. హైదరాబాద్కు చెందిన పెందుర్తి విజయ్ కుమార్, అమెరికాలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న అబ్బూరి సతీష్, వీళ్ళిద్దరూ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఎక్కడ? కొత్తగూడ ఏక్తా బ్యాసిల్ హైట్స్లో చిరునామా. అది పూర్తిగా ఒక మామూలుగా సామాన్య జనాలు నివాసం ఉండే ప్రాంతం. ఈ అపార్ట్మెంట్లో మొత్తం 28 ఫ్లాట్లు ఉన్నాయి. అందులో ఒక ఫ్లాట్లో మాత్రం ఒక కుటుంబం ఉంటుంటే ఆ అడ్రస్ను చూపించి అదే ఉర్సా కార్యాలయంగా చూపించేశారు. అది ఐటీ కంపెనీ కాదు, ఏమీ కాదు. పైగా ఈ ఫ్లాట్కి వచ్చిన కరెంటు బిల్లు వందల రూపాయలు మాత్రమే, వేల్లో కూడా లేదు. అంటే ఒక సాధారణ కుటుంబం నివాసం ఉంటున్న ఒక ఫ్లాట్నే అడ్రస్గా చూపించేసి 2 నెలల క్రితం కంపెనీని ఏర్పాటు చేసేసి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయల భూముల్ని కొట్టేసి మేము 1000 ఉద్యోగాలు ఇస్తాం, 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే ఎట్లా వీళ్ళకి ఇంత వాల్యుబుల్ భూమిని అప్పగించేస్తున్నారు? అంటే ఇది ముమ్మాటికి అందరూ కుమ్మక్కై చేస్తున్న ఒక పెద్ద కుంభకోణం అన్నదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైగా ఈ ఉర్సా క్లస్టర్ కంపెనీకి ఒక ఫోన్ నెంబర్ కానీ, ఒక వెబ్సైట్ కానీ ఏమీ లేదు. ఈ కంపెనీల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఈ పెందుర్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి తన వ్యక్తిగత మెయిల్ ఐడి ఇచ్చారు, కానీ దీనికి ఒక వెబ్సైట్ లేదు, ఈ కంపెనీకి సంబంధించి మెయిల్ ఐడి లేదు, ఏమీ లేదు. అంటే సింపుల్గా ఈజీగా 3,000 కోట్ల రూపాయల భూముల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదంతా ఈ సతీష్, అబ్బూరి, పెందుర్తి, కౌశిక్ డైరెక్టర్గా ఉన్నారు కదా, వీళ్ళే చేసి ఉంటారా అంటే అంత ఈజీ కాదు. ఏదో ఇద్దరు వ్యక్తులు వచ్చేసి మేము 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే భూములు ఇచ్చేంత అమాయకులు మన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాదు.
కానీ వీళ్ళ ప్రయోజనాలు కూడా ఏదో ఉన్నాయి. లేకుంటే 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఊరు పేరు లేని, అసలు ఎప్పటికీ ఆపరేషన్స్ లేని, కనీసం డేటా సెంటర్ నిర్వహించిన అనుభవం లేని ఈ కంపెనీకి ఇన్ని వేల ఎకరాలు అప్పగిస్తూ ఉన్నారంటే ఇది ముమ్మాటికి తిరుగులేని అతిపెద్ద కుంభకోణం. ఇది ఒక పెద్ద బ్యాడ్ ప్రాక్టీస్. అంటే ఇష్టానికి మాట్లాడేసుకోవచ్చు. మనకు కావాల్సిన వాళ్ళ పేరు మీద 2 నెలల క్రితం ఒక కంపెనీని ఏర్పాటు చేసి 2 నెలల తర్వాత భూములు కేటాయించుకొని ఇదిగో వీళ్ళు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారంట అని ప్రజల్ని నమ్మించేయచ్చు. నిన్ననే ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఒక కథనం రాశారు. విశాఖపట్నంలో ఈ ఐటీ కంపెనీలకు కేటాయించిన అవన్నీ భవనాలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. భూములు తీసుకున్న కంపెనీలు కూడా భూములు తీసుకున్నాయి కానీ ఎక్కడా కూడా ఉపాధి కల్పించడం లేదు, కంపెనీలు పెట్టడం లేదు, నిరుపయోగంగా భూములు ఉన్నాయని రాశారు. మరి అలాంటి నేపథ్యం ఉన్నప్పుడు ఆల్రెడీ కాస్త పేరున్న కంపెనీలే, ఇప్పుడు ఈ పెద్ద టీసీఎస్ కావచ్చు, ఏ మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, వీళ్ళంతా హైదరాబాదు, బెంగళూరు అటువైపే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ విశాఖపట్నానికి రావాలి అన్న కమిట్మెంట్ వాళ్ళకు లేదు. కానీ టీసీఎస్ని మేము ఒప్పించాం, అదొక మొత్తం మిగిలిన కంపెనీలన్నీ ఆకర్షించడానికి ఒక కేంద్రం అవుతుందని ఒకవైపు చెబుతూనే 99 పైసలకే భూమిని కేటాయించేసి వాళ్ళకి. ఇంకో విచిత్రం ఏంటంటే టీసీఎస్కి 21 ఎకరాలే కేటాయించారు, కానీ ఈ ఊరు పేరు లేని ఉర్సాకు మాత్రం ఏకంగా 60 ఎకరాలు కేటాయిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఒక స్కామ్ లాగే స్పష్టంగా కనపడుతోంది. ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం గత 4-5 రోజుల నుండి వరుసగా ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి ఇది ఒక పెద్ద కుంభకోణం, ఊరు పేరు లేని కంపెనీ అని ఇంత పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ స్పందించకుండా ఒక బెల్లం కొట్టిన రాయిలాగా, తేలు కొట్టిన వ్యక్తిలాగా ఉంది. అంటే ఇది వ్యవహారంలో 100కు 100% ఏదో జరిగింది, ఎనగంతా ఒక పెద్ద స్కామ్కు తెరలేపుతున్నారు అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.